శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శరత్ చంద్రికలు రెండవ భాగం. ప్రేమతత్వం. భక్తుడు: గురువుగారు, క్రితంసారి మీరు అవసరం గురించి, అనుగ్రహం గురించి మాట్లాడుతూ, అవసరం ఉంటే అనుగ్రహాన్ని స్వీకరించడానికి కావలసిన సంసిద్ధత మనకు కలుగుతుందని, ఒక్కసారి అక్కడ అటువంటి సంసిద్ధత వచ్చాక బాబా అన్నట్లు మనం స్వీకరించడానికి అక్కడ బండ్ల కొద్దీ అనుగ్రహం ఉంది అని మీరన్నారు. వీటన్నిటినీ సమన్వయపరిచేది ఏమిటి? గురువుగారు: బాబా వంటి సద్గురువు సాన్నిధ్యానికి చేరుకున్నాక ఆ మొత్తం వ్యవహారం గురించి, అది ఎలా జరుగుతుంది అనే దాని గురించి ఆయన చూసుకుంటారు. ఆ అనుగ్రహానికి తయారుగా ఉండడం ఒక్కటే మనం చెయ్యాల్సింది, అంతే. దానిని, ఈ వ్యవహారాన్ని ఇది ఫలానా అని వివరించడానికి ప్రయత్నించకుండా, వేరొక దానితో పోల్చడానికి పూనుకోకుండా ఉండాలి. మీకు అటువంటి ప్రేమే గనక ఉంటే మిగతా విషయాలన్నిటి బాధ్యతనంతా అదే తీసుకుంటుంది. భక్తుడు: ప్రతి అంశంలోనూ ప్రేమే కీలకమవుతుంది కదా? గురువుగారు: అవును, ప్రేమే కీలకం. రమణ మహర్షి విషయంలో ఆయన లౌకిక ప్రపంచాన్ని వదిలిపెట్టింది వైరాగ్య భావంతోనూ, మాయతో విసిగిపోవడం వలనో, ఆయన ఆత్మస్వరూపుడు అవటం మూలానో, ఆయనకు ముక్తి కావాలనిపించడం చేతనో, వేదాంత గ్రంథాలు ఏదో చెప్పాయనో కాదు. వీటిల్లో ఏది ఆయన ప్రపంచాన్ని త్యజించడానికి కారణం కాదు. ఆయన ఇల్లు వదిలింది వీటి కోసం కాదు. ఆయనను మదురై నుండి అరుణాచలానికి లాక్కొని వెళ్ళింది అరుణాచలేశ్వరుని పట్ల ఆయనకు గల ప్రేమే. కాబట్టి ముందుకు లాగేది ఆ ప్రేమే. అది ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క రకంగా సంభవిస్తుంది. నేను చెప్పే ఈ విషయాన్నంతా భక్తి మార్గములోకి తీసుకువస్తున్నట్లు కనిపించవచ్చు, కానీ నా ఉద్దేశం అది కాదు. నిజానికి అన్నిటికీ మూలం ప్రేమే. దానిని భక్తి అనవద్దు. సాధన పట్లైనా సరే, లేదా సాధించే లక్ష్యం పట్లైనా సరే ఉండేది ప్రేమే, కేవలం ప్రేమ. బుద్ధుని విషయంలో చూస్తే జీవితం యొక్క గూఢ తత్వాన్ని ఆయన నెగ్గదేల్చాలని తపన పడ్డాడు. దానిని ఆయన ఎంతగానో ప్రేమించారు. అదే ఆయన ప్రేమగా మారింది. అది కేవలం మేధస్సుకు సంబంధించిన అన్వేషణ మాత్రమే కాదు. మామూలుగా మేధస్సుకు సంబంధించి ప్రశ్నించడం అన్నది చాలామంది విషయంలో జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ప్రశ్నిస్తారు, కానీ పుస్తకాలలో సమాధానాలు వెతుక్కొని వాటితో సమాధాన పడిపోయి పడకుర్చీ వేదాంతులవుతారు. కానీ బుద్ధునికి తనకు తాను ఆ పరిష్కారాన్ని కనుగొనడం అనేది అత్యంత ప్రబలమైన వ్యక్తిగత అవసరంగా మారింది. అది ఆయన ప్రేమ. నేను దానిని ప్రేమ అని అంటాను. అటువంటి ప్రేమ అరుణాచలేశ్వరుని కోసమైనా, సాయిబాబా కోసమైనా, సత్యం కోసమైనా, సత్య అన్వేషణ కోసమైనా, ఇవన్నీ కూడా ప్రేమే. భక్తుడు: మన అన్వేషణలో మనం చేసే సాధనకు కావలసింది గట్టి సంకల్పమా, లేక మనోనిశ్చయమా? ఎటువంటి సాధన శ్రేష్టమైనది? గురువుగారు: సరి అయిన సాధన ఎప్పుడూ మన ప్రేమకు వ్యక్తీకరణగా అనుభవం అవుతూ ఉంటుంది. ఆ ప్రేమ ఒక వస్తువు పట్ల కావచ్చు, విషయం పట్ల కావచ్చు, ఒక రూపం పట్ల కావచ్చు. అది ఏదైనా కానివ్వండి, అది ప్రేమ. మనం చేసేటటువంటి సాధన మన ప్రేమను వ్యక్తీకరిస్తున్నప్పుడు అది సరి అయిన సాధనే అవుతుంది.
అంతేగాని సాధన తనకు తానుగా ఇదే సరియైన సాధన అని చెప్పదు. అది అటువైపు నుండి జరగదు. అంటే అది ఆలోచించి చెప్పే విషయం కాదు. అలా అయితే అది బండిని గుర్రానికి ముందు పెట్టినట్లుగా ఉంటుంది. ముందుగా మనం పుస్తకాలన్నిటినీ చదివి అధ్యయనం చేసి నేర్చుకొని ఆ తర్వాత ఏది మంచి సాధనా పద్ధతి అని చూసి ఒక పద్ధతిని ఎంచుకొని దాన్ని ఆచరణలో పెట్టుకోవడానికి, దానిని సాధన చెయ్యడానికి, అది పనిచేసేలా చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉండడం ఇది కాదు. అది అలా జరిగేది కాదు. మనలో ప్రేమను రగిలించిన ఆ లక్ష్యాన్ని పొందడానికి మనం ఎంచుకున్న సాధనా పద్ధతి మార్గమైనప్పుడు ఆ సాధన మన ప్రేమకు నిజమైన వ్యక్తీకరణ అవుతుంది. అలా కాకపోతే అది ఫలవంతం కాదు. మనం సాధారణంగా ఇలానే చేస్తుంటాం. మనం సాధన యొక్క లక్ష్యం కన్నా సాధనా పద్ధతికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. చివరకు లక్ష్యానికన్నా సాధనా పద్ధతినే ఎక్కువగా ప్రేమించడంతో అది ముగుస్తుంది. భక్తుడు: గురువుగారు, మరణ భయాన్ని మేము ఏ విధంగా జయించగలం? గురువుగారు: జీవితం యొక్క మూల సూత్రాన్ని, వాస్తవ తత్వాన్ని మీరు నిజంగా అర్థం చేసుకున్నప్పుడు బహుశా మరణం అనేది అంత భయానకరమైనది కాదని మీకు తెలియవచ్చు. రమణ మహర్షికి అనుభవమైంది కూడా అదే. ఆ అనుభవం పొందడం ద్వారా అది ఆయనకు తెలిసింది. జీవితం యొక్క మూల సూత్రం ఆయనకు తెలుసు గనక మనం మరణ భయం అని పిలిచేది కేవలం భ్రమ మాత్రమేనని ఆయన గ్రహించారు. మనము చివరకు రమణ మహర్షిలాగా సాక్షాత్కారం పొందవచ్చునేమో కానీ దాన్ని, ఆయన అనుభవాన్ని ప్రమాణంగా, ప్రాతిపదికగా తీసుకొని మనం మొదలు పెట్టకూడదు. ఎందుకంటే అది కూడా మనకు ఊహ మాత్రమైనదే కాబట్టి ముందే మరణం అనేది ఒక మాయ, దానికి మనం భయపడకూడదు అనే లక్ష్యాన్ని ధ్యేయంగా పెట్టుకొని మనం మొదలు పెడుతున్నాం. అది మనం అనుకునేలా మాయ కాకపోవచ్చు. మనం దానిని మాయ అని అనుకోవడం కాదు. అది మన అనుభవమై ఉండాలి. అది మాయ అని తెలుసుకోవాలి. ఒకవేళ మరణం అనేది ఉన్నా, అది నిజమే అనుకున్నా, దాన్ని ముఖాముఖి చూద్దాం. దాన్ని అలా చూడడానికి నీకు శక్తినిచ్చేది ప్రేమ. నేను ఎంతవరకు మీకు చెప్పాలని ప్రయత్నిస్తున్నది ఇదే. మనం ప్రేమలో జీవిస్తున్నాం. అందువలన మరణం అనేది మనకు అప్రస్తుతమైన, ఏమాత్రం ప్రాముఖ్యత లేనటువంటి విషయం. ఆ ప్రేమ సద్గురువు పట్లైనా, అరుణాచలేశ్వరుని పట్లైనా, జ్ఞానం పట్లైనా, అది ఎవరి పట్ల అనేది ముఖ్యం కాదు. అది ప్రేమ. మళ్ళీ ఇదే ప్రేమను మీరు వేరొక భాషలో అవసరమని, కోరికని పిలవవచ్చు. ఇటువంటి మానవ స్థితిగతులన్నీ ప్రేమ యొక్క వివిధ ఛాయలే. మీకు దేని పట్లైనా ప్రేమ ఉంటే మీకు దాని అవసరం ఉంటుంది. ఆ ప్రేమ మరింత అవసరాన్ని కలిగిస్తుంది. దానిని మీరు ఇంకా ఎక్కువ కోరుకుంటారు. అప్పుడు మీరు దానిని ఎక్కువగా పొందుతారు. మన ప్రతి ఒక్కరిలో అనుమాత్రముగా ప్రేమ ఉంది. దానిని వ్యక్తం చేయడానికి ప్రయత్నించండి. వ్యక్తం చేయడం వలన ప్రేమ పెరుగుతుంది. ఎన్నో రకాలైన భయాలు, కోరికలు, అలవాట్ల కారణంగా ప్రేమ మన హృదయములో అణిగి ఉంది. మీరు దానిని వ్యక్తం చెయ్యాలి. మీ హృదయం నుండి వెలుపలకు తీసుకొని రావాలి. హృదయానికి గల ముడులను తీయడం అంటే ఇదే. ఈ ముడులనే వేదాంతులు గ్రంథులు అంటారు. హృదయానికి గల ముడులను తొలగించండి అని రమణ మహర్షి చెప్పింది కూడా ఇదే. మన భావోద్రేగాలకు నిలయమైన మన హృదయములో ప్రేమ దాగి ఉంది.
మన హృదయం కోరికలతో, అలవాట్లతో, ఆకర్షణలతో, వాసనలతో కట్టుబడిపోయింది. కాబట్టి దానికున్న ఆ ముడులు విప్పండి. వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించండి అని ఆయన భావం. ఆయన వాసనలు హృదయ గ్రంథి అనే పరిభాషలో చెప్పారు. నేను చెప్పేది అదే, కాని వాడే పదాలు మాత్రం భిన్నమైనవి. భక్తుడు: గురువుగారు, అనేక ఆధ్యాత్మిక వర్గాలలో అహాన్ని విడిచిపెట్టాలి, నాశనం చెయ్యాలి, చంపాలి అనడం మేము తరచుగా వింటుంటాం. కానీ మీరు చెప్పేది భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తుంది. గురువుగారు: అహాన్ని చంపటం, నాశనం చెయ్యటం, ఇలాంటి విపరీతమైన వ్యక్తీకరణలు అవసరమా? నాకవన్నీ చాలా క్రూరంగా అనిపిస్తాయి. దానికి బదులు నేనేమంటానంటే, నువ్వు ప్రేమ అనే అనుభవాన్ని పొందినప్పుడు మన అహం క్రమంగా అందులో లీనమైపోతుంది. ఆ ప్రేమతో కలిసిపోతుంది. అది పూర్తిగా ఆ ప్రేమలో కరిగిపోయి, కలిసిపోయి తన అస్తిత్వాన్ని, రూపాన్ని కోల్పోతుంది. భక్తుడు: గురువుగారు, మీరు ఇంతకుముందు ఒక సత్సంగంలో ఆనందం వైపుకు సాగిపోయే పరిణామం అహాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది అని చెప్పారు. చివరకు మనం ఆనందాన్ని పొందినప్పుడు మన అహం అనేది లేకుండా పోవలసిందే. మరి అలా అయినప్పుడు అది ఆ పరిణామానికి ఎలా సహాయపడుతుంది? ఎప్పుడు అది లేకుండా పోతుంది? గురువుగారు: అహంలోనే ఆ ప్రేమ రగులుకుంటుంది. ఆ ప్రేమ పెరిగినప్పుడు ఆ ప్రేమాగ్నిలో అహం దహించబడిపోతుంది. ఇక అదక్కడ ఉండదు. అహం ఆద్యం వంటిది. ప్రేమ అనే అగ్నికి ఆ ఆద్యం తోడవుతుంది. కాసేపటి తర్వాత చూస్తే అక్కడ అది ఉండదు. అది వేరే రూపంలో ఉంటుంది. ఆ దీపాన్ని చూడండి. అక్కడున్న నూనె దీపాన్ని చూపుతూ, ఆ దీపానికి ఆధారమైనది ఏమిటి? నూనె. కానీ కాసేపటి తర్వాత ఆ నూనె ఎక్కడికి పోయింది? ఆ నూనెలాగా మరొక దానికి ఆధారమైనది తన స్వంత అస్తిత్వాన్ని కోల్పోవచ్చు. మన అహం, విసుగు, దుఃఖం, తపన, ప్రేమ కోసం మనకు గల అవసరం, సద్గురువు పట్ల మనకు గల ఆర్తి, ఇవన్నీ నూనెలా పనిచేస్తాయి. అందుకని ముందు మనం సాయిబాబా వంటి సద్గురువు కోసం అన్వేషిస్తాం. ఒక్కసారి ఆ ప్రేమ జ్వాల రగులుకున్నాక ఆ జ్వాల మన అహాన్ని ఆజ్యంగా వాడుకుంటుంది. కనుక అహం అప్పుడు అసలు లేకుండా పోతుంది. సద్గురువు యొక్క రూపం ఆ మెత్తనైన దీపపు ఒత్తిలాగా పనిచేస్తుంది. కోల్పోవడం ద్వారా పొందడం అనేది ఏదైనా ఉంటే అది కేవలం ప్రేమలో మాత్రమే. జీవితాన్ని కోల్పోవడం ద్వారా జీవితాన్ని పొందుతారని బైబిల్లో క్రీస్తు చెప్పింది కూడా ఇదే. భక్తుడు: గురువుగారు, మేము మారడానికి, పరివర్తన చెందడానికి కావలసిన సంసిద్ధతను పెంపొందించుకోవడం ఎలా? గురువుగారు: మీకు ఆ అవసరం, కోరిక ఉండడం వలన. మీకు కావలసినదేమిటో మీరు తెలుసుకున్నప్పుడు, మీ ధ్యేయం ఏమిటనేది మీకు తెలిసినప్పుడు వచ్చే రసాత్మకతని మనం ప్రేమ అంటాము. అదే నిన్ను వృద్ధి చేస్తుంది. అప్పుడు నువ్వు పరివర్తన చెందుతావు. ఆ ప్రేమ మనలోని అభివృద్ధికి కారణమైన పోషకంగా మారుతుంది. భక్తుడు: నా ప్రేమకు ఆధారమైనటువంటి లక్ష్యాన్ని, సద్గురువును నేను తెలుసుకోగలిగితే? గురువుగారు: ప్రేమకు లక్ష్యం అని కాదు. నువ్వు ప్రేమించే ఆ లక్ష్యం నీ అవసరం మీద ఆధారపడి ఉంటుంది. నీకు అవసరమైన దానినే నువ్వు ప్రేమిస్తావు, అంతే. అందుకనే మొదట నీకు ఏమి కావాలో నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు ఆ లక్ష్యాన్ని ప్రేమిస్తావు, లేదా ఆ లక్ష్యానికి నిన్ను చేర్చే మార్గాన్ని ప్రేమిస్తావు. అది ఏదైనా గాని అవి రెండూ ఒకటే. దాని ఫలితంగా కలిగే రసాత్మక అనుభవమే ప్రేమ. గురువుగారు:
సరి అయిన సాధన మన ప్రేమకు వ్యక్తం చేసేదిగా ఉంటుంది. అలా చెయ్యకుండా ఉండడం నీ వల్ల కాదు. నువ్వు దానిని చెయ్యక తప్పదు. సాధన ఏదైనా అది మన ప్రేమకు గాని, మన అవసరానికి గాని ఒక వ్యక్తీకరణ అయి ఉంటుంది. అది ఆ అవసరాన్ని లేదా ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటుంది. మీరు ఎలా పిలిచినా సరే, నేను దానిని ప్రేమ అని పిలవడాన్ని ఇష్టపడతాను. ఎందుకంటే ప్రేమ మన అవసరం. మనలోని ఆ అవసరమే ప్రేమను పెంచుతుంది. అది ఎలా పెరిగినా సరే అది ప్రేమే. కాబట్టి సాధన కేవలం ఒక వ్యక్తీకరణ మాత్రమే. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, మనం చేసే సాధన వలన ఫలితం రాదు. ఆ ఫలితం మనం చేసే సాధన మీద ఆధారపడి ఉండదు. అయినప్పటికీ మనం సాధన చెయ్యవలసి ఉంటుంది. ఆ వ్యక్తీకరణ మన ప్రేమను తెలియజేస్తుంది. మన ప్రేమను, మన అవసరాన్ని పెంచుతుంది. కాబట్టి నిజానికి రెండూ అవసరమే. అర్థమవుతుందా? నా ఉద్దేశాన్ని స్పష్టంగా చెబుతున్నాను కదా. మనం సాధన అని అనుకునేది కేవలం మన ప్రేమకు, మన అవసరానికి వ్యక్తీకరణ మాత్రమే. వ్యక్తం చేయకుండా ఉండడం మన వల్ల కాదు. మనం దానిని వ్యక్తం చేయవలసిందే. ఇలా మన అవసరాన్ని వ్యక్తం చేస్తూ ఉండడం వలన ప్రేమ ఇంకా పెరుగుతుంది, ఇంకా దృఢమవుతుంది. మనలో ప్రేమ, ఆర్తి పెరిగే కొద్దీ మనం లక్ష్యాన్ని చేరుకోవడానికి గల అవకాశాలు పెరుగుతాయి. ఇలా పరోక్షంగా మన సాధన మనం పొందే ఫలితంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా మాత్రం మనకు ఫలితాన్నిచ్చేది మనం చేసే సాధన కాదు. అది అనుగ్రహం మాత్రమే. అనుగ్రహం నీ సాధన మీద ఆధారపడి లేదు. అది మీ అవసరం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? భక్తుడు ప్రేమ మార్గములో 100% ప్రేమ ఉండి తీరాలేమో అనిపిస్తుంది. గురువుగారు 100% కాకపోయినా 10% ఉన్నా మంచిదే. ఎందుకంటే అది ప్రేమ. నీకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు కడుపు నిండా భోజనం దొరకలేదని ఓ ప్లేట్లు ఇడ్లీలను వద్దంటావా? నాకు బాగా ఆకలిగా ఉంది, భోజనం కడుపు నిండా పెడితే పెట్టండి, లేకపోతే అసలు భోజనమే వద్దు అని అంటావా? లేదు కదా. ఒక్క ఇడ్లీ పెట్టినా తీసుకుంటావు. ఇక్కడ కూడా జరిగిందదే. నువ్వు ప్రేమిస్తున్నావు. నీలో ప్రేమ క్రమంగా పెరుగుతుంది. అంతేగాని ఎప్పుడో స్నాతకోత్సవం పెట్టి ప్రేమ సరిపోయిందని నీకేమీ పట్టా ప్రదానం చెయ్యరు. అది అలా ఉండదు. ప్రేమ పెరిగే కొద్దీ సంతోషం పెరుగుతుంది. దానితో పాటు సంతృప్తి పెరుగుతుంది. ముందు 2 ఇడ్లీలు సరిపోతాయి అనిపిస్తుంది. కానీ ఆ 2 తిన్న తర్వాత లేదు, ఇవి సరిపోవు అని తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ మనం ఆహారం కోసం ప్రయత్నిస్తాము. ఇంక ఎంతకన్నా అవసరం లేదు అని మనకు అనిపించినా మనకు పూర్తిగా సంతృప్తి కలిగేదాకా మనం ప్రయత్నిస్తూనే ఉంటాం. దానిని పొందిన తర్వాత దాని గురించి చెప్పడానికి ప్రత్యేకమైన పదం లేదు. ఆ స్థితిని నిర్దిష్టంగా ఇది అని చెప్పలేము. అందుకని ఇక్కడ ఈ విషయంలో ప్రారంభం నుండి గమ్యం వరకు మొత్తం మార్గమంతా ఆనందంగా, ప్రేమమయంగా ఉంటుంది. అక్కడ ప్రేమ ఉంటుంది కాబట్టి ఆనందం కూడా ఉంటుంది. అంతేగాని తర్వాత ఎప్పుడో ఆనందం వస్తుందని, దానికోసం ఇప్పుడు మనం బాధలు పడాలి అని కాదు. మనం ప్రేమతో మొదలు పెడతాం. ప్రేమైక పదములో పురోగమిస్తాం. ఆ ప్రేమలోనే గమ్యాన్ని చేరుకుంటాం. అప్పుడు మనం సరియైన పాందాలో ఉన్నట్లు లెక్క. ఈ మార్గంలో సాధారణంగా అందరూ అనుభవించే ఆ వేదన మామూలుగా అనుకునే వేదన కాదు. అది శారీరకమైన బాధను, చిత్రహింస వంటిదో కాదు.
అది ప్రేమ కోసం మనిషి పడే తపన. ఈ తపన ఒక రకమైన వ్యధను అనుభవమవుతూ వ్యక్తమవుతూ ఉంటుంది. కానీ నిజమైన భౌతికమైన వేదన కాదు. అది చాలా మధురంగా ఉంటుంది. అది ఉద్వేగభరితంగా ఉంటుంది. అది మనం కావాలనుకున్నది. కాబట్టి ఈ తపన కూడా దానికదే ఒక రకమైన ఆనందాన్నిస్తుంది. గురువుగారు, ప్రేమను ఎలా వికసింపజేసుకోవాలి? ఎలా పరిపుష్టం చేసుకోవాలి? ఎలా సమృద్ధం చేసుకోవాలి? ఎలా పెరిగేలా చేసుకోవాలి అని ఆమె అడుగుతుంది. ప్రేమ పెరిగేలా చేయడానికి పద్ధతి గాని, ఒక ప్రక్రియ గాని ఏమీ లేదు. ఒక్క విషయం మాత్రం చెప్పుకోవచ్చు. నీలో ప్రేమ ఉందని, నీకు ఆ ప్రేమ యొక్క అవసరం ఉందని తెలుసుకున్నప్పుడు, ఇంకా నువ్వు దానిని అనుభూతం చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఆ ప్రేమను అత్యధికంగా పరిపుష్టం చేసేటటువంటి వాతావరణంలో నిన్ను నువ్వు ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. లేదా అటువంటి వాతావరణాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ప్రేమ దానికదే పెరుగుతుంది. అనుకూలమైన వాతావరణాన్ని కల్పించినప్పుడు మొక్క పెరుగుతుంది. అంతే. మొక్క పెరగడానికి నువ్వు ఏమి చేస్తావు? నువ్వు చేసేదేమీ ఉండదు. నీరు, ఎరువు, తగిన పరిస్థితులు కల్పించడం. ఇలా నువ్వు దానికి ఆలంబన మాత్రమే ఇస్తావు. నువ్వు ఇవ్వాల్సింది అంతవరకే. అది సరిపోతుంది, అంతే. కానీ నువ్వు ఆ చిన్న మొక్కను చేతిలోకి తీసుకొని దానిని నిటారుగా చేసినంత మాత్రాన అది పెరుగుతుందా? గురువుగారు నవ్వుతూ. భక్తుడు, తగిన వాతావరణం అంటే ఏమిటి? గురువుగారు, ఎక్కడైతే నీ ప్రేమకు అడ్డంకులు లేకుండా ఉంటాయో అది. అక్కడ ప్రేమను పొందడానికి, ఆ ప్రేమను అనుభూతి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎక్కడైతే ఆ ప్రేమ రకరకాల వారికి రకరకాల రూపాల్లో అనుభవం అవుతూ వారితో పంచుకోవబడుతూ ఉంటుందో అటువంటి వాతావరణం, అక్కడ నీకు సరియైన వాతావరణం ఉన్నట్లు లెక్క. నువ్వు అటువంటి వాతావరణంలోనన్నా ఉండాలి, లేదా నువ్వు అటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలిగన్నా ఉండాలి. నేను రెండూ చెప్పాను. ఒకవేళ అటువంటి వాతావరణం లేకపోతే నువ్వే దానిని సృష్టించుకోవాలి. ఎప్పుడూ అటువంటి వాతావరణంలో ఉండడం మీదే ఆధారపడటం సరియైనది కాదు. అటువంటి వాతావరణాన్ని సృష్టించుకునే సామర్థ్యము కలిగి ఉండాలి. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్లో వరి బాగా పండుతుంది. ఇక్కడ హిమాలయాలలో ఈ కొండవాళ్ళల్లో వాళ్ళు ఎలా చేశారో చూడండి. వ్యవసాయం యోగ్యం కాని ఎగుడు దిగుడు కొండ భూముల్లో వరి సాగు చేస్తున్న వారి పద్ధతులను గురువుగారు ఉదాహరిస్తున్నారు. అక్కడ వాళ్ళు వరి సాగుకు తగిన పరిస్థితులు కల్పించారు. ఆ కొండరాళ్లతో గట్టులా కట్టి కాలువలు తీశారు. ఆ ప్రక్కనే నీటిని నిలవ చేసుకునే ఏర్పాటు చేశారు. చూడండి, వాళ్ళు వరి పండడానికి కావలసిన వాతావరణాన్ని కల్పించారు. అది వరిని సాగు చేయడానికి అనువైన ప్రదేశం కాదు, కానీ వాళ్ళు దానిని అనువుగా చేసి వరిని సాగు చేస్తున్నారు. మనం చెయ్యవలసింది కూడా అదే. భక్తుడు, మేము దానిని చెయ్యడం ఎలా? గురువుగారు, సత్సంగంతో ఉండడం, సత్సంగాన్ని ఏర్పాటు చేసుకోవడం, అదే రకమైన ఆలోచన దృక్పథం ఉన్న వారితో కలిసి ఉండడం, వారితో ప్రేమను పంచుకోవడం. ఇలా మీ ప్రేమను పంచుకోండి. గురువుగారు, పరిపూర్ణానందానికి ఇది ఫలానా అని మీరు పేరు పెట్టాలనుకుంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే అది అనుభవంగా పొందేటటువంటిది. దానిని మీరు అనుభవంగా పొందాల్సిందే. మీరు నిజమైన ఆనందాన్ని పొందినప్పుడు మీరు అది ఇంకా పెరగాలనుకుంటారు. పరిపూర్ణత్వం గురించి మీకున్న ఊహ ఏదైనా సరే
అలా సంపూర్ణంగా ఆ ఆనందాన్ని నిలుపుకోగలిగిన సామర్థ్యం మనకు కలిగే వరకు మీరు దానిని ఇంకా ఇంకా మరింతగా పొందాలనుకుంటారు. భక్తుడు: సామర్థ్యం అంటే మీ ఉద్దేశం ఏమిటి? గురువుగారు: ప్రేమించగలిగే సామర్థ్యం, ప్రేమను స్వీకరించగలిగే సామర్థ్యం, మీ ప్రేమను అంటిపెట్టుకోగలిగే, మీ ప్రేమను నిలుపుకోగలిగే సామర్థ్యం, ఇతరుల విషయాల ప్రభావాల వలన విచలితం కాకుండా ఆ ప్రేమలో స్థిరంగా ఉండగలగడం, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆ ప్రేమ చెక్కు చెదరకుండా ఉంచుకోగల సామర్థ్యం, ఆ పట్టుత్వం, ఇవన్నీ సామర్థ్యాలే. మీ కంప్యూటర్ పనిచేయడం మానివేసిందనుకుందాం. మీ హార్డ్ డిస్క్ ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తుంది. మీకెలా ఉంటుంది? గంటల తరబడి సమయం వెచ్చించి వివిధ రకాలైన అప్లికేషన్స్ వాడి దీనిని కలిపి కనిపించకుండా పోయిన ఆ సమాచారాన్ని రాబట్టడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు. అది మీకు అంతగా అవసరమైనది కాకపోతే మీరు ప్రయత్నించడం మానేస్తారు. కానీ మీ ప్రేమ పట్టుదలను ఇస్తుంది. రకరకాలుగా ఆలోచించడం, ఆ ఆందోళన, ఆ ఆవేదన, ఆ తపన, అది తిరిగి పనిచేయడం మొదలయ్యాక, మీ సమాచారం తిరిగి పొందాక కలిగే ఆనందం, ఎంత సంతోషం! భక్తుడు: ప్రతి ఒక్కరికి ఆ సామర్థ్యం ఉంటుందా? గురువుగారు: అవును, ప్రతి ఒక్కరికి ఆ సామర్థ్యాన్ని సాధించుకునే యోగ్యత ఉంది. సామర్థ్యం అయితే ఉంది, కానీ తగినంత ప్రేమ లేదు. ప్రేమ ఉంటే అదే ఆ సామర్థ్యాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరికి ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని ఇచ్చేది ప్రేమే. ప్రతి ఒక్కరికి ఆ సామర్థ్యాన్ని సాధించుకోవడం సాధ్యమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.